సెలవులు వచ్చాయంటే చాలండి ఐస్ క్రీమ్ కావాలని మారం చేసే పిల్లలకి ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా ఈ విధంగా చేసి పెట్టారంటే టేస్ట్కి టేస్ట్ బయటికి వెళ్ళి కొనే బాధ కూడా తప్పుతుంది. మరి ఎలా చేసుకోవాలో చూద్దామా. మందపాటి పాత్రలో 1 లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ వేసి మరిగించుకోవాలి. ఒక పొంగు వచ్చాక 2 గరిటెల పాలను పక్కన పెట్టేసి దాంట్లో కొద్దిగా కుంకుమ పువ్వు వేసామంటే చక్కటి కలర్ వస్తుంది. ఇప్పుడు ఈ పాలు సొగమయ్యేదాకా మరిగించుకోవాలి. చిక్కబడ్డం కోసం నేను కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకున్నాను. ఇష్టం ఉన్న వాళ్ళు కార్న్ స్టార్చ్ని చల్లటి పాలల్లో మిక్స్ చేసి వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో రుచికి తగ్గట్టుగా చక్కెర, ఇలాచీ పొడి, ముందుగా నానబెట్టుకున్న కుంకుమ పువ్వు పాలను కూడా వేసి ఒకసారి మిక్స్ చేసుకున్నాక ఫైనల్గా సన్నగా చాప్ చేసుకున్న బాదం పప్పు, జీడిపప్పు పలుకులను కూడా వేసి ఒక 2 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిచ్చామంటే కన్సిస్టెన్సీ థిక్ అవుతుంది. ఇప్పుడు దీన్ని మౌల్డ్స్లో కానీ గ్లాస్లో కానీ మార్చేసుకొని 8 అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో ఉంచి తీసామంటే చల్లటి టేస్టీ కుల్ఫీ రెడీ. మరి ఇంత సింపుల్గా చేసుకునే కుల్ఫీని బయట కొనడం ఎందుకండి, ఇంట్లోనే ఈజీగా చేసి పిల్లలకి పెట్టి చూడండి.